చంద్రబాబుపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు లోకేష్పై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో తాము ఖర్చు చేసింది వెనక్కిస్తే తన తండ్రి కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. గౌరవం లేని ఎమ్మెల్యే పదవి తన తండ్రికి ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయమా అంటూ చంద్రబాబు లోకేష్ను నిలదీశారు కోనేటి సుమన్. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని ఎన్నుముక్క వెనకాల నుంచి పొరవడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక బలంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పెట్టలేదు. దాదాపు 2,20,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్స్ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ రిజర్వ్లో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల వెంకటేశ్వర సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో బయట పార్టీ వాళ్ళు కాదు, లేకపోతే ఏ వర్గం వాళ్ళు కాదు, ప్రతి వర్గం కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, వివక్ష నిజంగా వాళ్ళ మాటలో అర్థమవుతున్న పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్. అది తిరుపతి జిల్లా ఈ యొక్క సచివేడి నియోజకవర్గం ఈ యొక్క కూటమి నేతల్లో అసమ్మతి తారస్థాయికి చేరిందని చెప్పారు. ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కోనేటి ఆదిమూలంను ఒక ఎమ్మెల్యేగా ట్రీట్ చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆయన కుమారుడు యొక్క నారాయణవనం జడ్పీటీసీగా ఉన్నటువంటి కోనేటి సుమన్ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన అంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన తండ్రి కోనేటి ఆదిమూలంకు సరైన గౌరవం ఇవ్వకుండా సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు మంత్రి నారా లోకేష్ అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఇన్ఛార్జిగా తీసుకువచ్చి తమను అంటివేస్తున్నారంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దళిత నియోజకవర్గానికి సంబంధించి ఒక దళిత ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి తన తండ్రికి ఘోర అవమానం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో ఉందా అంటూ ఆయన పూర్తిగా ప్రశ్నించడం జరిగింది. తమకు ఇష్టం లేకుంటే సచివేడి నియోజకవర్గంలో తాము ఖర్చు చేసినటువంటి డబ్బులను జమ చేసి మధ్యవర్తిగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ అనేటువంటి వ్యాపారవేత్త దగ్గర ఇచ్చేస్తే తాము కూడా వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోతామంటూ బహిరంగంగానే సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇటు తిరుపతి జిల్లా రాజకీయాల్లో ఒక ఆసక్తిగా మారింది. ప్రత్యేకించి దళితులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఏంటంటే ఆయన సూటిగా ప్రశ్నించడం జరిగింది. తమకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి తామంతా కూడా బయటకు వెళ్ళిపోతాం, అవసరమైతే తాము ఖర్చు చేసిన డబ్బులు వెంటనే జమ చేసి ఇచ్చేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సచివేడి నియోజకవర్గంలో దోపిడీ పరాకాష్ఠకు చేరింది. గ్రావెల్, ఇటు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. పెద్ద ఎత్తున తమిళనాడుకు తరలిపోతుంది. కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయంటూ జిల్లా ఎస్పీ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక దళిత ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఈ కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వాళ్ళంతా కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. తమకు ఎన్నికల్లో ఖర్చు చేసినటువంటి డబ్బులను వెనక్కి ఇచ్చేస్తే తాము వెంటనే ఈ పార్టీని వదిలి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతామంటూ వారు బహిరంగంగా సవాల్ విసరటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్ మూర్తి.